హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. ఆగస్టు 15లోగా రుణమాఫీ, ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, మాదిగల ఏబిసిడి వర్గీకరణకు కమిటీ వేశాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, మోడీ కేసీఆర్ కుమ్మక్కు, కవిత బెయిల్ కోసం 5 పార్లమెంటు స్థానాలను తాకట్టు పెట్టిన కేసీఆర్ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, మాదిగలకి ఏబిసిడి వర్గీకరణకు కమిటీ వేశాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, మోడీ కేసీఆర్ కుమ్మక్కయ్యారు. మోడీ కేసీఆర్ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు. జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా బయటకు మాత్రం ఒకరికి ఒకరు దుమ్మెత్త పోసుకుంటున్నారు, కానీ లోపల జరిగిన చర్చలు లోపల కుమ్మక్కయ్యారు. ఈ రెండు పార్టీలు ఒకటే, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే కవితకి బెయిల్ ఇవ్వరు. ఖచ్చితంగా బెయిల్ ఇవ్వడం కోసమే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలు జరగబోతున్న ఈ తరుణంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అటు బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ సెగ్మెంట్లలో ఎవరికి బలాలు బలహీనతలు ఎక్కువ ఉన్నాయో తెలుసుకొని బీజేపీకి ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మధ్య చర్చ జరిగింది, ఒప్పందాలు కుదిరాయి అని చెప్పేసి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే కవితకి బెయిల్ ఇస్తారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వారు ఒకటే కుమ్మక్కయ్యారు అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, ధాన్యానికి అదనంగా కింటాకు 500 బోనస్ అందజేసి ప్రభుత్వమే గింజను కొంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వర్ణికారెడ్డి అధ్యక్షతన తాను ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల జనజాతర సభకు ఆయన ముఖ్యమంత్రిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన తాను ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు పూర్తయి ఆర్టీసీలో ఉచిత బస్సులు కూడా ఇచ్చాము, అలాగే కరెంటు బిల్లులు మేము ఏదైతే కరెంటు కానీ ఉచిత బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఏదైతే అన్నామో ఈ 6 గ్యారెంటీలలో ముందుగా చాలా వరకు మేము అమలు చేసుకుంటూ వచ్చాము. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది కాబట్టి కొన్ని అమలు చేయలేకపోయాము. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మేము ఏదైతే మేము హామీలు ఇచ్చామో పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. 4,650 కోట్లు పట్టివేత, దేశవ్యాప్తంగా గత ఎన్నికల కంటే రెట్టింపు. సిఈసి రాజీవ్ కుమార్ రోజుకు కనీసం 100 కోట్లు పట్టుబడుతున్నట్టు వెల్లడి. రాజకీయాలకు సహకరిస్తున్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగింపు. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ఏదైతే ఉందో దేశంలో మొత్తం కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జరగబోతున్న ఎన్నికల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులకి సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు ఊస్ట్ చేస్తాం, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాము. అదే క్రమంలో ఇప్పటికే 106 మంది ఉద్యోగాల నుంచి తొలగించేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తారు. ఈ టైంలో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం నాయకులకి. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సపోర్ట్ అనేది నాయకులకి చాలా అవసరం. అలా సపోర్ట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేము ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పారు. అలాగే 106 మందిని ఇప్పటి వరకు ఉద్యోగాల నుంచి తొలగించామని చెప్పేసి అంటున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా రికార్డు స్థాయిలో నగదును పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రోజుకు కనీసం 100 కోట్ల చొప్పున ఇప్పటి వరకు నగదును పట్టుకున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పట్టుబడిన నగదు కంటే రెట్టింపు స్థాయిలో పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 4,650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఈసి తెలిపారు. ఈ నగదు పట్టివేత కార్యాచరణ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిరంతరంగా సాగుతుందన్నారు. 18వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ షురు అయినప్పటి నుంచి నగదు ఎక్కువ స్థాయిలో లభిస్తుందన్నారు. 2019లో 3,475 కోట్లు పట్టుబడితే ఈసారి ఎన్నికల ప్రక్రియ ముందే 4,600 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
2019లో 3,475 కోట్లు పట్టుబడింది. ఎన్నికలు అయిపోయే సమయానికి, ఎన్నికలు పూర్తయ్యే సమయానికి 3,475 కోట్లు పట్టుబడితే ఈసారి ఎన్నికలు పూర్తి కూడా అవ్వలేదు, ఇంకా నెల రోజులు టైం ఉంది దగ్గరగా. ఈ సందర్భంలో ఇప్పటి వరకు పట్టుబడిన అమౌంట్ డబ్బు ఏదైతే ఉందో 4,650 కోట్లు పట్టుకున్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ ఎన్నికల సమయం ఇంకా పూర్తి కాలేదు, ఎన్నికలు ఇంకా షురు కాలేదు, ఇంకా నెల రోజులు గడువు ఉంది. ఈ టైంలోనే 4,650 కోట్లు పట్టుకున్నారంటే ఇంకా ముందు ఇంకా నెల రోజులు వ్యవధి ఉంది. నెల రోజుల్లో ఇంకా ఎన్ని వందల కోట్లు పట్టుకుంటారో ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్ని వేల కోట్లు పట్టుబడుతున్నాయి. పట్టుబడిన డబ్బులే ఇంత అయితే ఇంకా పట్టుబడకుండా దొంగచాటుగా బయటకు తరలించిన డబ్బు ఇంకెంత ఉండాలి? ఆలోచిస్తేనే మైండ్ ఖరాబ్ అయిపోతుంది బాబోయ్. వందల వేల కోట్లు. ఇండియాకు 272 గ్యారంటీ. జూన్ 9 ప్రధానిగా రాహుల్ ప్రమాణం. కిషన్ రెడ్డి దీక్షలో చిత్తశుద్ధి లేదు, మద్దతుకు తక్కువగా రైతులు అమ్మొద్దు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మద్దతు ధరకు తక్కువగా రైతులు ధాన్యాన్ని అమ్మొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండియా కూటమికి 2,272 సీట్లు గ్యారంటీ వస్తాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జూన్ 9 ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మరో 9 రోజుల్లో రిమాండ్. తిహార్ జైలుకు కవిత. కొనసాగుతున్న సిబిఐ కస్టడీ. విచారణకు ఆమె సహకరించట్లేదని సిబిఐ ఆరోపణ. ఎప్పుడు ఇదే చెప్తూనే ఉన్నారు. సిబిఐకి మొన్న ఈడీకి ఆమె సహకరించట్లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సిబిఐకి సహకరించట్లేదని చెప్పేసి వార్తలు ప్రచురించడం జరిగింది. సహకరిస్తే ఏమవుతుంది? వాళ్ళకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఈ బాధలు ఉండవు. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలో రౌస్ రెవెన్యూ కోర్టు 9 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం వరకు కస్టడీలో ఉన్న కవితను సోమవారం ఉదయం సిబిఐ అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచడమే కాకుండా వారు అడిగిన ప్రశ్నలకు మాకు సమాధానం చెప్పట్లేదు ఆమె అని చెప్పి కొంతకాలంగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, పెట్టుకుంటూనే ఉన్నారు, ఆ వార్తలు ప్రచురిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము, మనం వింటూనే ఉన్నాము. సేమ్ మళ్ళీ అదే షురు. సిబిఐ చెప్పుకుంటూ వస్తుంది, ఆమె మాకు సహకరించట్లేదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, మేము అడిగిన ప్రశ్నలు దాటవేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అంతేకాకుండా నిన్న కవిత చెప్తుంది, ఇది సిబిఐ అరెస్ట్ కాదు, బీజేపీ అరెస్ట్. బీజేపీ అరెస్ట్ చేయించింది నన్ను, సిబిఐ నా తప్పు ఏమీ లేదు, సిబిఐ వాళ్ళతోటి బీజేపీ పార్టీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించారు అని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కవిత చేయడం మనం చూసాము. నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బీజేపీ వాళ్ళు అడిగిందే పదే మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటూ సిబిఐ వాళ్ళు కూడా అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి కవిత ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో, మరి బెయిల్ వస్తుందో రాదో. కేజ్రీవాల్కు దక్కని ఊరట, ఇంకా జైల్లోనే. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణకు 2 వారాల వాయిదా వేసింది. మరోవైపు ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు. నైరుతిలో అధిక వర్షపాతం. మరికొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ IMD కీలక అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి సీజన్లో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 97 సెంటీమీటర్లు కాగా ఈ మేరకు విస్తారంగా వర్షాలు కురిసేందుకు 106% అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇది ఒక దేశ ప్రజలకు, దేశంలో ఉన్న రైతులకి ఒక శుభవార్త అనుకోవచ్చు. గడిచిన అన్ని రోజుల కంటే కూడా ఈసారి రాబోతున్న వర్షాకాలంలో మాత్రం వర్షాలు విస్తారంగా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం సగటున 106% అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాకాలం వస్తుంది, మరి అధికారులు ఎటువంటి అప్రమత్తంగా అవుతారో ఏమో చూద్దాం. వాతావరణ శాఖ మాత్రం భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఈసారి వర్షపాతం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. వర్షాకాలం వస్తే కానీ అర్థం కాదు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఇక సిటీలో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారు. అధికారులపై ఎమ్మెల్సీ కవిత అసహనం. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు, మళ్ళీ తిహార్ జైలుకు తరలింపు. నువ్వు సహకరించినంత కాలం నేను కస్టడీకి పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి కరెక్ట్ సమాధానాలు చెప్తే ఏమైనా ఉపశమనం ఊరట లభిస్తుంది, లేకపోతే ఇట్నే పరిస్థితి అంతా. అంతేకాకుండా కవిత ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసింది. ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదు. బయట ఏదైతే మాటలు ఆరోపణలు వస్తున్నాయో, వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదే నన్ను ప్రశ్నిస్తున్నారు. పదే మళ్ళీ నన్ను అయ్యే ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చేయించిన పని, నన్ను అరెస్ట్ చేయించింది బీజేపీ వాళ్ళే అని చెప్పేసి క్లియర్గా కవిత చెప్తుంది. సిబిఐ ఆఫీసులపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. కస్టడీ ముగియడంతో ఆమెను సోమవారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలే లోపల నన్ను అడుగుతున్నారు. 2 ఏళ్లుగా అవే ప్రశ్నలు తప్ప కొత్తవి ఏమీ లేవు అని అన్నారు. కాగా 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టు ముందు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి తీసుకున్న 14 కోట్ల వ్యవహారంపై ఆమెను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఈ క్రమంలో కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ రిమాండ్ అప్లికేషన్లో కోరింది. దీంతో కవితను 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవిత మళ్ళీ తిహార్ జైలుకి తరలించారు. ఆ 14 కోట్ల వ్యవహారం ఏంటి తల్లి, ఏమైంది, దాని గురించి చెప్పు అంటే దాని గురించి మీరు సమాధానం చెప్పలేదని చెప్పేసి ఈడీ ఆరోపిస్తుంది. ఆమె మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విధంగానూ మాకు సహకరించట్లేదని చెప్పేసి ఒక పక్క అధికారులు మొత్తుకుంటూనే ఉన్నారు కొన్ని రోజుల నుంచి. వాళ్ళు అడగటం కామనే, మీరు చెప్పకపోవడం కామనే, మళ్ళీ మీరు జైలుకి పంపించడం కామనే. ఇది జరుగుతూనే ఉంది, నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. మీరు సహకరించేంత వరకు ఇది కొనసాగుతుందేమో చూద్దాం, మరి ఏం జరుగుతుందో. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఆగస్టు 15 వరకు అమలు చేస్తాం 2 లక్షల 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని చెప్పేసి దిశ పేపర్లో కూడా మెయిన్ పేపర్లో ఇదే వార్తను ప్రచురించడం జరిగింది. మాదిగలను ఏబీసీఏలో చేర్చేందుకు చర్యలు. 14 సీట్లు గెలిస్తే సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలు. ఇందిరమ్మ కమిటీలో వంశీ చంద్రారెడ్డిని 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించండి. నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. 500 బోనస్ ఇచ్చి చివరి ధాన్యపు గింజను కొంటాం. బిడ్డ కోసం కేసీఆర్ ప్రాధాన్య మోడీతో ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చి చివరి ధాన్యపు గింజల వరకు మేమే కొంటాము, మీరెవరు కంగారు పడొద్దు, బయటపడొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి రైతులకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. బిడ్డ కోసం కేసీఆర్ ప్రధానితో ఒప్పందం చేసుకున్నారు. కవిత కోసం కేసీఆర్ ప్రధానితో ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి దిశ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ప్రచురించడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాము. బీఆర్ఎస్ బీజేపీ 2 కుమ్మక్కయ్యాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు అని చెప్పేసి క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి అదే నిజం అన్నట్టుగానే దిశ పేపర్లోనే ఈ ప్రచురించడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీఏలో చేర్చేందుకు చర్యలు. 14 సీట్లు గెలిస్తే సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు. వంశీ చంద్రారెడ్డిని 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించండి. నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలిపించడం జరిగింది. అలాగే 14 సీట్లు గెలిస్తే సామాజిక వర్గానికి మంత్రి పదవి అండ్ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం. ఇందిరమ్మ పథకాల అమలు, ఇందిరమ్మ కమిటీలు. వంశీ చంద్రారెడ్డిని 1,00,000 మెజార్టీతోటి గెలిపించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరటం జరిగింది. చూద్దాం లోక్సభ ఎన్నికల్లో మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో,
ఎవరు కూడా ఊహించలేరు. ప్రతి ఒక్కరు మీటింగ్లు పెడతారు, అందరు మీటింగ్లకు ప్రజలు వెళ్తారు, వారు చెప్పిన మాటలు వింటారు. కానీ ఎవరు మనకి ఉపయోగపడతారు, ఎవరు మనకి సహాయం చేస్తారు, మన సమస్యలు ఎవరు తీస్తారని తెలుసుకొని వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది. గతంలో లాగా లేదు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ప్రజలు చాలా తెలివి మీరిపోయారు. ప్రజలు నాయకులు చెప్తున్న మాటలు నమ్మట్లేదు. కాబట్టి నాయకులు కూడా ఇది గ్రహించి మ్యాక్సిమం ప్రజలకి నిజాలు చెప్పి వారిని ఒప్పించి గెలుచుకునే ప్రయత్నాలు చేయండి. రుణమాఫీకి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులు పండించిన ధాన్యాన్ని 500 బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కేసీఆర్ తన కూతురు జైలుకు పోతే ఆమెను కాపాడేందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ల రేవంత్ ఫక్త రాజకీయం ప్రెజర్ పెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. కొంతమంది పోయినా ఫరక్ పడదు. 2-3 రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. గతంలో కూడా కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా కేసీఆర్ లాగానే, కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఎమ్మెల్యేలని, నాయకులని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. ఇది మంచిది కాదు, ఆ పార్టీకి మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది. ఎంతమంది పోయినా సరే మాకు ఫరక్ పడదు, మేము ధీమాగానే ఉన్నాము, మీకు గెలిచి తీరతాము అని చెప్పేసి ఈటల రాజేందర్ ధీమాని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. కేసీఆర్ల ఫక్త రాజకీయాల గురించి ఆలోచిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించుకోవడం లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలపై ప్రెజర్ పెట్టి కాంగ్రెస్లో చేరుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో ఉన్న ఉత్తరాదిలో గెలిచే పరిస్థితి ఉంటే రాహుల్ గాంధీకి దక్షిణాది నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. 2-3 రోజుల్లో పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటిస్తామని ఈటల వెల్లడించారు. రాహుల్ గాంధీకి నిజంగా ఉత్తరాదిలో గెలిచే అవకాశం ఉంటే దక్షిణాది నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్ననైతే వేశారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి, ఆయన గత సీఎం కేసీఆర్ లాగానే వ్యవహరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని బెదిరించి లేకపోతే వాళ్ళ ప్రభావాలకు గురి చేసి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఎన్ని చేసినా సరే మాకైతే ఏ ఇబ్బంది లేదు, మాకు ఫరక్ పడదు. బీజేపీ పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలు అత్యధిక మెజార్టీ మాకే వస్తుంది, ఎక్కువ శాతం సీట్లు మేము గెలుచుకుంటామని చెప్పేసి ఈటల రాజేందర్ ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కు శాఖ అస్తంగూటికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. సంగారెడ్డి సభకు ముందు రోజే కారు దిగిన నేత. నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ సభ హాజరు కానున్న అధినేత కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సోమవారం కాంగ్రెస్లో చేరారు. ఆయన కారు దిగడంతో ఎంపీ ఎన్నికల వేళ మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మనం గతంలోనే చెప్పుకున్నాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీ పార్టీలో ఉండే నాయకులని మీరు కాపాడుకోండి, వేరే పార్టీలోకి వెళ్లకుండా చూసుకోండి. అలాగైతేనే మీ పార్టీ బలంగా ఉంటుంది. లేకపోతే ఎన్నికల ముందు పార్టీ యొక్క ఆ పరిస్థితి దారుణంగా మారబోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రాఫ్ పడిపోతూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీదని మనం చెప్తూనే వస్తున్నాం. అదే క్రమంలో ఇప్పుడు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది ఇప్పుడు కేసీఆర్ పెట్టబోతున్న సభకు ముందు ఇది పెద్ద ఎదురు దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి. అమ్మబాబాయ్ ఎన్నికల వేళ 4,600 కోట్లు సీజ్. తెలంగాణలో 121.8 కోట్లు స్వాధీనం. ప్రతిరోజు సగటున 100 కోట్ల చొప్పున దొరుకుతుందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. లోక్సభ ఎన్నికల ముందే రికార్డ్ స్థాయిలో స్వాధీనం. 2019 ఎలక్షన్ టైం కంటే ఎక్కువే. ఇందాక మనం మాట్లాడుకున్నాం, 4,650 కోట్లు ఇప్పటి వరకు దొరికింది. ఇంకా ముందు ఎంత దొరకబోతుందో. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి భారీగా నగదు పట్టుబడుతుందని చెప్పేసి దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది. అదే క్రమంలో ప్రతిరోజు సగటున 100 కోట్లు, రోజుకి 100 కోట్ల చొప్పున పట్టుకుంటున్నారు అధికారులు అని చెప్పేసి క్లియర్గా ప్రచురించడం జరిగింది దిశ పేపర్లో ఈ వార్తను మాత్రం. ఎలక్ట్రోలల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి. నా మనసుకు నచ్చిన ఆలోచన ఈ స్కీమ్. అపోజిషన్ పార్టీలు అసత్య ప్రచారం అని చెప్పి మోడీ చెప్పడం జరుగుతుంది. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం. బాండ్ల రద్దుతో
నిజాయితీ పరులు బాధపడతారు. మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు. దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు అభివృద్ధి ముందుంది. ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు. ఎన్ఐఏ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఏ దేశం నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టినా ఇండియాలో ఉన్న వారికే, స్థానికులుగా ఇక్కడ వాళ్ళ వారికి మాత్రమే ముందుగా ప్రయారిటీ ఇస్తాను, వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాను. ఇప్పటి వరకు మీరు చూసింది ట్రయల్ మాత్రమే. గతంలో కూడా ఇదే మాటలు చెప్పారు. నేను చేయాల్సింది ఇంకా ఉంది. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు మీరు చూసింది ట్రయల్ మాత్రమే. గతంలో కూడా చెప్పారు, ఇక్కడ ఉన్నది మోదీ, ఇండియా ప్రధాని మోదీ, కాబట్టి శత్రు దేశాలు కూడా మన వైపు చూడటానికి భయపడుతున్నారు అని చెప్పేసి ఇంతకుముందు గతంలో కూడా నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అదే క్రమంలో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలి. ఇంకా దానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా నేను దేశాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాను, ప్రపంచ దేశాలు మొత్తం ఇండియా వైపు చూసేలా చేస్తాను అని చెప్పేసి గతంలో కూడా మోదీ చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు మీరు చూసింది ట్రయల్ మాత్రమే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మోదీ చెప్పడం జరిగింది. ఇక ముందు చూడాల్సింది చాలా ఉందని కూడా చెప్పారు. అదే క్రమంలో మేము రాజ్యాంగాన్ని మారుస్తామని భయం వద్దు. అపోజిషన్ పార్టీలు ఏదైతే చెప్తున్నారో అవి నిజాలు కాదు, అవన్నీ అసత్య ప్రచారాలు. రాజ్యాంగాన్ని మేము మార్చము, రాజ్యాంగాన్ని మారుస్తామన్న భయాన్ని ప్రజలు పెట్టుకోవద్దు అని చెప్పేసి మోదీ క్లియర్గా చెప్పడం జరిగింది. దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది. దేశాన్ని ఇంకా ముందుకు నడిపించాలి, ఇంకా అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీనే గెలిపించండి అని చెప్పేసి మోదీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో అపోజిషన్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి బ్లాక్ మనీపై వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ధాన్యం కొనుగోలు ఎందుకు కొనసాగించట్లేదు? వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి. ఈ టైంలో కనుక మీరు ధాన్యం కొనుగోలు చేయకపోతే ధాన్యం తడిచి ఖరాబ్ అవుతే రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి మీరు ఎంత త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే అంత మంచిది. అసలు ధాన్యం కొనుగోలు ఆలస్యం ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. అదే కాకుండా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ఎందుకు? అది ఎప్పుడు అమలు చేస్తారు? మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అసలు ఎప్పుడు అమలు చేస్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి క్లియర్గా ప్రశ్నించడం జరిగింది కిషన్ రెడ్డి. అదే క్రమంలో రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. తొందరపడి రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీకు మేము అండగా ఉన్నాము, మీకు మేము భరోసాని ఇస్తున్నాము, దయచేసి మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈనాడు పేపర్లో కూడా 15 ఆగస్టు లోపు రుణమాఫీ అని చెప్పేసి వార్తను ప్రచురించడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది. ఇందిరమ్మ కమిటీతోనే పథకాలను లబ్ధిదారులకు ఎంపిక. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. 5 ఎంపీ సీట్లలో బారాసా ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. అండ్ కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. 5 ఎంపీ సీట్లలో బారాసా ఓట్లు భాజపాకు పడేట్లా, అంటే 5 ఎంపీ సీట్లలో 5 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఏదైతే ఉన్నాయో అది బీజేపీ పార్టీకి పడేలాగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగైతేనే కవితకి బెయిల్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం వెళ్తున్నారని చెప్పేసి ఒక సంచలనమైన ఆరోపణలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవిత బెయిల్ కోసం తాకట్టు పెట్టిండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఓట్లు దండుకునేందుకే రుణమాఫీ ప్రకటన. డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మూకుముడిగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదే క్రమంలో రైతులకి డిసెంబర్ 9నే అమలు చేయలేందుకు రైతులకు క్షమాపణ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీపై బారాసా చేసిన పోరాటానికి భయపడి ప్రజలను మభ్యపెట్టడానికే సీఎం ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం పెడతానని గతంలో
గొప్పలు చెప్పిన సీఎం ఇచ్చిన మాటను తప్పినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీష్ రావు సోమవారం రాత్రి ఎక్స్లో స్పందించారు. అంతకుముందు గద్వాల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జలదీక్షకు సంఘీభావంగా నిర్వహించిన ఈ సభలో మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా ఎప్పుడైతే మీరు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చారో ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి మీరు బహిరంగంగానే రైతులందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం కోరడం జరిగింది.